అన్నం పెట్టే రైతుల గోసలు కేంద్ర ప్రభుత్వానికి పట్టాయా అంటే అవుననే చెప్పొచ్చు. ఇవాళ ఓట్లు సీట్లే తప్ప వాళ్ళకు అరగాల కష్టపడి అందరికి అన్నం పెట్టే రైతులు అరిగోస పడుతున్నా కూడా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇద్దరు మంత్రులున్నా కూడా అరిగోసలు బట్టి వ్యవసాయం చేసి వచ్చి రోడ్ల మీద బస్తాల కోసం క్యూలో సొమ్మసిల్లిపోతున్నా కూడా పట్టించుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే మీరు రైతులకు యూరియా ఇన్ని కష్టాలు వస్తాయి, కనీసం పెదవి మెరుపని కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో అల్లాడుతున్న రైతులను కనీసం పట్టించుకొని పాలకులు ఎందుకు? ఓట్లు సీట్లేనా మీకు అన్నం పెట్టే రైతులు అక్కర్లేదా అని చెప్పేసి తెలియజేస్తాం. అదను దాటాక యూరియా చల్లిన దండగే. యూరియా దొరక్క రైతుల్లో నిరుత్సాహం. ముందు రోజు రాత్రి చేరుకొని జాగారం చేస్తున్న రైతులు సరిపడా యూరియా దొరకడం లేదు. క్యూ లైన్లో అదే పనిగా నిలబడాల్సి రావడంతో అలసట తప్పడం లేదు. వ్యవసాయ పనులు మానుకొని క్యూలో నిలబడడానికి రోజంతా సరిపోతుంది. అదను దాటాక యూరియా దొరికిన ఉపయోగం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లె మహిళా రైతు కురకాల మల్లమ్మ క్యూలో సొమ్మసిల్లి పడిపోయింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినా యంత్రాంగం అయితే పట్టించుకోవట్లేదు. రైతులు రాస్తారోకో కూడా చేస్తున్నారు. అసలు యూరియా రసాయన పరిశ్రమలకు వాడుతున్నారంటే అవుననే చెప్పచ్చు. వ్యవసాయ రంగంలోనే కాకుండా పరిశ్రమ, వైద్య, ఇంధన, రసాయన రంగాల్లోనూ యూరియాను విరివిరిగా వినియోగిస్తున్నారు. రసాయన పరిశ్రమలో ప్లాస్టిక్, ఫార్మల్డిహైడ్, రేషన్ ఎక్స్ప్లోజివ్స్ తయారీలో యూరియా వాడుతున్నారు. టెక్స్టైల్స్ పరిశ్రమలో బట్టల రంగులు బాగా పట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఫార్మా రంగంలో క్రిములు, చర్మానికి సంబంధించిన ఉత్పత్తుల్లో యూరియా వాడుతున్నారు. కొన్ని మందుల తయారీలో కూడా వాడుతున్నారు. మెట్రో కెమికల్స్, డీజిల్ వాహనాల్లో వాడే అండ్ బ్లూ తయారీలో యూరియా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. అధికారులను అప్రమత్తం చేసి పరిశ్రమల తనిఖీల్లో కరువైపోయాయి. యూరియా నిల్వలను ఎక్కడ ఉంటే అక్కడ సీజ్ చేసే వారే లేకుండా పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఈ యూరియాను అడ్డుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.